విజయం అయితే కేశవతో మాట్లాడుతుంటే డాక్టర్ అక్కడికొచ్చి, మీరేనా కేశవ, నేనే మీకు ఫోన్ చేశాను, లోపల ఆవిడ ఉంది వెళ్ళండి అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక కేశవ సత్యవతి దగ్గరికి వచ్చి, ఈవిడ్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఈవిడ తప్పయిందని తెలిసి ఎంత బాధపడ్డానో తెలుసా, ఎంత టెన్షన్ పడ్డానో, ఈవిడతో దొరికింది నాకు అదే చాలు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేశవ. అది చూసి ఈవిడ తప్పైన తర్వాత నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ నాకు తెలిసి ఈవిడ తప్పవడంలో మీరు ఎందుకంత ఆందోళన చెందుతున్నారో, ఈవిడ విషయంలో మీరు ఎందుకు ఇంత దినిగా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం అవ్వడం లేదు. ఈవిని ఇంత కేరింగ్గా చూసుకోవడానికి కారణం ఒకటే కేశవ గారు. అది ఏంటంటే ఈవిడ ద్వారా మీరు తెలుసుకున్న నిజంతో నాకు ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. నాకు ఆ నిజం తెలియాలి, మీరు దాస్తున్న నిజాన్ని నేను కనుక్కోవాలనే ఈవిని ఇంత కేరింగ్గా ఇంత జాగ్రత్తగా నేను చూసుకుంటున్నాను అనేది అంటూ ఉంటుంది. మీరు ఈవిడ్ని ఇంత జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదములు, కానీ ఇంతవరకు చేసింది చాలు. మీరు ఇక్కడి నుంచి ఆవిడ విషయంలో ఏది జోక్యం చేసుకోవద్దు, ఆవిడ చెప్పినవన్నీ మీకు అనవసరం అనేది కేశవ చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి లేదు, ఆవిడ ఏం నిజం చెప్తుందో ఆవిడ కోలుకునే వరకు నేను ఆవిడ విషయం జాగ్రత్త చూసుకుంటానని విజయమ్మ కేశవతో అంటూ ఉంటుంది.